నిమిషం సార్. మీ కో హోస్ట్ ఇచ్చారండి శర్మ గారు. అయ్యా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మరి దేనికోసం మీరు ఈ ప్రోడక్ట్ ని మీ ఇంట్లో వాడారు? సార్ నమస్తే అండి, నా పేరు అండి. చెప్పండి సార్. మేము ఇక్కడ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ నల్ల అల్లంకి సంబంధించిన ప్రోడక్ట్ మాకు రెడ్డి గారు ద్వారా మాకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మేము మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ అండి. ఈ హార్ట్ స్ట్రోక్ అనేది లాస్ట్ 11వ తారీఖు అంటే లాస్ట్ ఇయర్ కార్తీక మాసం మొదటి వారంలో మనకి ఇది నాన్నగారికి ప్రాబ్లం అవడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మేమేంటంటే ఫస్ట్ గా మేము మా కోసం దగ్గర నాన్నగారు ఉండేది రాధం అండి. అక్కడ మేము జిఎంఆర్కి కూడా వెళ్ళాం సార్. జిఎంఆర్ రాజాంలో జిఎంఆర్ అని ఉందండి. ఆ జిఎంఆర్ దగ్గరికి వెళ్ళాం ఫస్ట్ నైట్ జిఎం. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మా దగ్గర అవ్వదండి, మీరు మెడికల్ వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళాము. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. అక్కడ మనకు మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. ఎందుకంటే వాయిస్ బ్రేక్. ఇప్పుడు వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది. మీరు బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు వినపడుతుంది. మాట్లాడండి. ఓకే సార్. ఓకే. అది ఏం లేదు సార్, అంటే మేము రాజం తీసుకెళ్ళాం. రాజంలో అవ్వకపోతే మళ్ళీ మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. శ్రీకాకుళం మెడికల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 2 days తర్వాత డాడీకేమో యాంజియోగ్రామ్ చేశారన్నమాట. ఓకే. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారికి వచ్చేసరికి 75 నుంచి 80% వచ్చేసరికి హార్ట్ అనేది బ్లాక్స్ ఉన్నాయి. 3 blocks ఉన్నాయండి. మీరు అర్జెంట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పిన తర్వాత ఇంక మరి ఏం చేయాలని ఆలోచన అనేది లేదు. ఎందుకంటే నాన్నగారి వయసు వచ్చేసరికి 65 సంవత్సరాలండి. ఓకే. అందరిలాగా ఆయన మాత్రలు డైరెక్ట్ గా వాటర్ తో మింగడండి ఆయన. మన చూడండి చిన్నపిల్లలు బఠానీ తింటారు కదండి, నమిలి. అవును. అలాగా తింటారు అన్నమాట ఆయన. అందువల్ల ఆయనకి మనం ఏమి చేయలేము. కొంచెం భయస్తున్న ఉద్దేశం మీద ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకూడదనే ఉద్దేశం మీద నేను అలా డిలే చేశాను. వాళ్ళకు కూడా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు సెకండ్ ఓపెన్ తీసుకోండి అని అన్నారండి. మనకు తెలిసిన డాక్టర్లను అక్కడ అడిగిన తర్వాత వాళ్ళు కూడా మరి బ్లాక్స్ ఉన్నాయి కదండి, చేయించుకుంటే మంచిదంటే అప్పుడు మళ్ళీ ఆయన విశాఖపట్నం తీసుకొచ్చారు సార్ నాన్నగారిని. విశాఖపట్నం తీసుకొచ్చేసి పినాకిల్ హాస్పిటల్, వైజాగ్ పినాకిల్ హాస్పిటల్ ఇది. అక్కడ డాక్టర్ టి సురేష్ గారిని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. ఓకే. ఆయన కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన కూడా మనకి పినాకిల్ హాస్పిటల్లో మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కూడా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీ డాడీకి యాంజియో చేసి చెయ్యాలంటే కష్టం అవుతుంది, కాకపోతే వీడియో ఏమంటే వాళ్ళు మెడికల్ హాస్పిటల్ వాళ్ళ తాలూకా ఆపరేషన్ అనే ఉద్దేశం మీద మనకి యాంజియోగ్రామ్ కూడా ఇవ్వలేదండి. హలో, యాంజియోగ్రామ్ వీడియో కూడా. హలో సార్. చెప్పండి సార్. తొందరగా చెప్పండి. వాళ్ళ యాంజియోగ్రామ్ వీడియో కూడా ఇవ్వకపోతే అప్పుడు వేరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఫోన్ చేయించేసి మనం వీడియోగా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ సురేష్ గారేమో మరి ఆపరేషన్ అయితే చేయాల్సి ఉంటదండి, కాకపోతే ముందు 2 blocks వేసిన తర్వాత అప్పుడు 3వ బ్లాక్ చూద్దామని చెప్పారన్నమాట ఆయన. ఓకే సార్. సార్ మరి ఇదేది కాకుండా మరి ఏమైనా ఆపరేషన్ లేకుండా అవకాశం ఉందా లేదనుకుంటే మీరు ఎన్ని విధాలుగా అడుగుతున్నారు కదా, మీరు ఎంతకి ఏం చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారి విషయంలో అడిగారండి. అడిగితే నేను అప్పటికి కొంచెం నాకు మోకాలు నొప్పులకి గ్యాస్ట్రిక్ కి నడు నొప్పి కోసం మన ప్రోడక్ట్ వాడుతున్నాను, ఇది ఇవ్వచ్చని నేను యూట్యూబ్ లో నెక్స్ట్ ఒక పర్సన్ ద్వారా తెలుసుకున్న తర్వాత నేను ఆయనకు కూడా అడిగాను సజెషన్. అడిగితే ఆయన ఏమన్నారంటే ఇది హ్యాపీగా ఇవ్వచ్చు, కాకపోతే ఏదైనా మీకు 1 month టైం ఇస్తాం, 1 month లోనే మీరు ఏదో ఒకటి ఈ మెడిసిన్ వాడుకుంటూ మీరు ఆపరేషన్ చేయాలని అంటే అప్పుడు 1 month వాడామండి. 1 month తర్వాత మళ్ళీ రమ్మన్నారు. 40 days తర్వాత వెళ్తే మళ్ళీ మెడిసిన్ ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ 3 months తర్వాత వెళ్ళాం, మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. అలాగే మనకి ఎగ్జాక్ట్లీ 1 year అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమో ఏమండి చెకప్ చేద్దామని అంటే
సార్ చెకప్ చేయండి సార్, మీరు చెకప్ చేయాలనే ఉద్దేశం మీద మేము చూస్తున్నాం ఎలా ఉంది ఏంటని అంటే, ఆయన టూడీకాన్ ఈసీజీ చేసిన తర్వాత ఉమ్, అప్పుడు మీ డాడీ గారికి 75 నుంచి 80% డ్యామేజ్ అయినటువంటిది ఈరోజు 50% రికవర్ అయ్యిందండి. ఆపరేషన్ చేసే పని లేదు అని ఆయన చెకప్ చేసి మనకి క్లియర్ కట్‌గా తెలియజేశారండి. అప్పటి వరకు ఒక 7-9 రకాల మాత్రలు రాసే ఆయన ఇప్పుడు 3 రకాలు మాత్రమే రాస్తున్నారండి. ఓకే. ఇంక ఇది కూడా నాన్నగారు ఏంటంటే కొద్దిగా మతిమరుపు వల్ల ఒకరోజు ఏసేవారు, ఒకరోజు ఏసేవారు కాదు. అయినా ఉమ్, కూడా మన ప్రొడక్ట్ ప్లస్ వాళ్ళది కలిపి వాడడం వల్ల ఈరోజు మనం ఒక 50% అనేది రికవర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నారు. ఆపరేషన్ అవసరం లేకుండా మన VR4 ద్వారా రికవర్ చేసుకోగలిగామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శర్మ గారు. సో మీరు చూశారు కదండి.